మనకు చట్టం తెలియాల్సిన అవసరం లేదు. నేనేం లా చదువుకోలేదు. మరి ఎట్లా ఈ లా ఇష్యూస్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడాలంతే. బాబా ఏమంటున్నాడు? నిజం బయటకొచ్చినప్పుడు డబుల్ ఫోర్స్ తోటొస్తది అని చెప్పి. సో, ఈరోజు సత్యం ఏంటి ఇక్కడ? మన సేవ చేయమని చెప్పారు. ఈరోజు నేను ఆత్మని తండ్రి పరమాత్మ మీరు సేవకులతో మన ఐడెంటిటీనే విశ్వ కళ్యాణకారులు. మన అస్తిత్వమే రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మలం. అది భగవంతుడు మనకిచ్చిన అవకాశం అది. అది ఆయన ఇచ్చిన గౌరవాన్ని. సో, ఆ అవకాశాలని ఎవరో తుంచేస్తూ ఉంటే నాకు అవకాశం వచ్చినా అనేసిందంటే బాబా ఒకటే చెప్తాడు. బుద్ధివాడెందుకు నా సహాయం ఎందుకు తీసుకోలేదంటాడు. నేను కాపాడుతాను అని చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేదు అనంటే ఏం సమాధానం ఇస్తాం బాబాకి? సో, మనం ఎందుకైనా సహాయం తీసుకోవట్లేదు? నమ్మకం లేదు కాబట్టి. సో, సంగమంలో మనం ఆయనని నమ్మటం లేదు గాబట్టే, జ్ఞానంలోకొచ్చినప్పుడు బ్రహ్మకుమారులు చెప్పిన దేహ జ్ఞానాన్ని నమ్మాము. శివబాబా చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని నమ్మలేదు. ఎందుకు? అస్తిత్వాన్నే ఇక్కడ చంపేసుకుంటున్నాము. వాళ్ళ సమస్యలు